హలో! వెల్కమ్ బ్యాక్. ఐ నో నేను చాలా వీడియోస్ పెట్టట్లేదు ఈ మధ్య. ఎందుకు అంటే డీమోటివేట్ అయిపోతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అని. బట్ స్టిల్ నేను ట్రై చేద్దాము అనే ఐయామ్ డూయింగ్ ఇట్. ఓకే. అండ్ సయాన్ ఏమో ఆకులో ఫుడ్ తినాలి అనిపించిందంట వాడికి. అంటే ఎప్పుడో లాస్ట్ ఇయర్ ఎప్పుడో తిన్నామనమాట. వాడికి మళ్ళీ గుర్తొచ్చింది ఆకులో తిందాము అని. ఇంకా మేము సుబ్బయ్య గారి హోటల్‌కెళ్ళామనమాట. అండ్ ఇంకొకటేంటి తెలుసా? వీడైతే ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు ఆ బనానా లీఫ్ చూసి. ఏంటి బనానా లీఫ్‌లో తినాలా? అని చెప్పేసి అన్నాడనమాట. అది హైలైట్. అండ్ ఇదొచ్చేసి పర్ పర్సన్ ₹250 అనుకుంటా. ఓకే. ఫుల్‌గా తినొచ్చు గదా! సో, ఫస్ట్ నా ఫేవరెట్ పెట్టారనమాట జున్ను. అండ్ నెక్స్ట్ అది బూరి బూరిలో ఘీ వేసి ఇచ్చారనమాట. సో, ఎప్పుడు కూడా స్వీట్స్ తినకూడదు. ఇట్స్ ట్రాప్. ఓకే. స్వీట్ తింటే మనకు కడుపు నిండిపోద్ది. అండ్ ఏదో పొంగల్ కైండ్ ఆఫ్ ఇచ్చారనమాట. అండ్ పకోడీ ఇచ్చారు, పులిహార, జీరా రైస్, వెజ్ రైస్ అండ్ సాంబార్ ఇవన్నీ గదా! శ్యాన్‌కైతే జీరా రైస్ బా నచ్చింది. వాడికి స్పైసీగా ఉండకూడదు, మైల్డ్‌గా ఉండాలి ఏదైనా కూడా. పులిహోర తినరా అంటే నేను తినను అంటే వాడు ఆల్రెడీ తినేసి వచ్చాడనమాట. ఆ రోజు ముందు రోజే ఎప్పుడో నేను పెట్టాను పులిహోర వాడికి లంచ్ బాక్స్. సో, నేను తినను అన్నాడు. ఇదేదో వైట్‌గా ఉంది గదా! ట్రై చేద్దాం అని చెప్పి వాడు ట్రై చేస్తున్నాడు. ట్రై చేస్తుంటే వాడికి ఆ జీరా రైస్ నచ్చింది. ఈవెన్ వెజ్ రైస్ కూడా నచ్చింది. వెజ్ రైస్‌లో కొన్ని స్పైసెస్ వచ్చాయంట. అది తీసి చూపిస్తున్నాడు నాకు. అండ్ ఇంకొకటేంటంటే ఇంట్లో ఉంటే వాడికి నేనే తినిపించాలి. అదే బయటకొస్తే వాడే తినేస్తాడు. ఎలా అనుకోవాలంటే జనాలు అమ్మా! ఎంత తింటున్నాడో బాబు అనుకోవాలనమాట. కానీ వాడు కలపడానికి నేను ట్రై చేస్తున్నాను తినిపించడానికి. బట్ హి ఈస్ నాట్ ఈవెన్ ఈటింగ్. వాడే తింటాడంట. వాడి హ్యాండ్‌తో వాడే తింటానని చెప్పేసి చాలా రిజెక్ట్ చేస్తున్నాడు. అండ్ ఫైనల్లీ లాస్ట్‌లో వాళ్ళు ఇస్తారు గదా! కుండ పెరుగు దాంతో ఎండ్ చేసేసాననమాట. అండ్ బీచ్‌కెళ్తున్నాము. వెళ్తుంటే మాకు దారిలో ఇది కనిపించింది. ఇది కొబ్బరి పువ్వు అంట గదా! నేను ఫస్ట్ టైమ్ చూడలేదు ఎక్కువ ఇది. ఓకే. మా హస్బెండ్ ఏమో దాన్ని బైక్ ఆపి చూపించారనమాట. ఇది ఇలా ఉంటది అని. అండ్ అది నార్మల్ టెంకాయలానే ఉంది గదా! లోపలైతే ఫ్లవర్‌లా వచ్చింది. ఓకే. సమ్ గుజ్జులాగా ఉందనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే ₹70 పడింది. ఓకే. సో, కట్ చేసి లోపలేమో ఫ్లవర్, ఫ్లవర్ కూడా కాదబ్బా! టైప్ ఆఫ్ గుజ్జులా ఉంది. తింటే టేస్ట్ ఎలా వచ్చిందంటే నాకు కోకోనట్ ఆయిల్ టేస్ట్ వచ్చిందనమాట. దట్స్ ఇట్. టేక్ కేర్. బాయ్ బాయ్ అండ్ డు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.